వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ కూటమి రావాలి అన్నారు. వైసీపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. వైసీపీ అవినీతి పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమని తెలిపారు. కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరమన్నారు చంద్రబాబు. మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకి వచ్చి మీ నెత్తిన చేయబెట్టే పరిస్థితికి వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాగునీరు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా సవాల్. సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.